హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము మాత్రం చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి వీడియో ఏంటంటే, నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అప్పాలు, పిండి వంటలు ఇలా అన్నీ చేశానని షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్లలో మీతో షేర్ చేసుకున్నాను కదా. దానికి సంబంధించి నేను అమ్మ వాళ్ళ ఇంటికి అంచి ఏమేమి తీసుకొచ్చుకున్నాను అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో పెట్టానండి. ముందుగా అమ్మ వాళ్ళ ఇంటి పైన చిక్కుడు తీగ ఉందండి. అది ఒక 4-5 కిలోల చిక్కుడుకాయ వెళ్తుంది తెంపినప్పుడల్లా. ఇది మా కోసమని అమ్మ తెంపింది. ఈ చిక్కుడుకాయ పైన పొట్టు పలచగా ఉండి లోపల గింజలు బాగా లాగున్నాయండి. ఇది చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంది. ఇది చాలా తెంపింది. తీసుకుపోలి కోతులన్నీ ఖరాబ్ చేస్తానని ఎక్కువ మొత్తమే తెంపిందండి మా మమ్మీ. ఇది ఫ్రిడ్జ్లో 4-5 డేస్ దాకా కూడా ఉంటుంది కదా అని నేను చాలా అని చెప్తుంటే వినలేదమ్మ, చాలానే తెంపేసింది. ఇవన్నీ ఇక్కడ నేను ఇలాగేసి రెడీ చేసుకుంటున్నాను. దీనికి రెడీ అయ్యే ముందు తీసానండి. ఇప్పుడు అన్నీ ఇలా లగేజ్ మొత్తం రెడీ చేసి మేము కూడా రెడీ అయిపోయాం. ఇప్పుడు ఇక్కడ నుండి నేను జర్నీ చేసి మా ఇంటి దగ్గరికి వెళ్ళిన వీడియో స్టార్ట్ అవుతుందండి. నేను ఇందులో ఏమేమి తీసుకొచ్చుకున్నాను అనేది చూపిస్తాను. ఇప్పుడు జర్నీ చేసి చాలా టైర్డ్గా ఉన్నాను. మీకు ఇవి ఏందనేది చూపిద్దామని నేను వీడియో కంటిన్యూ చేశానండి. మా జున్ను నేనే ఇద్దరమే వెళ్ళామండి మా అమ్మ వాళ్ళ ఇంటికి. మా మిన్నగానికి స్కూల్ ఉందని తీసుకెళ్ళలేదు. మేమిద్దరమే బస్కి వచ్చాము. ఈ లగేజ్ అంతా పట్టుకొని బస్ జర్నీ చేస్తామండి మేము ప్రతిసారి. అర్జెంట్ పని మీద అయితే బైక్ మీద వెళ్తాము, లేదంటే మా జున్ను నేను బస్ జర్నీ చేస్తాము. ప్రజెంట్ మాత్రం బస్కే వచ్చాము ఈ లగేజ్ వేసుకొని. ఇందులోకి 1 by 1 ఒక్కొక్కటిగా తీస్తున్నాను. ఇది ఒక్కొక్కటి వేస్తుంటే అసలు బత్త మొత్తం రెండేసింది. అసలు అందులో ఏమున్నాయి అనేది కూడా నాకు కూడా అది కాలేదు. దాదాపుగా సగం వరకు అప్పాలే ఉన్నాయిలేండి. నాకు ఒక్కదానికి తీసుకురారాదు కదా అని అమ్మ వాళ్ళు ఇలా ఒక సంచిలో వేసి అన్నీ దారంతో కట్టేశారు, కట్టి పంపించారు. ఇది అచ్చపత్రికాయ, సూరకాయ. ఇది ఎంతమందికి తెలుసండి? ఇది అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే తీసుకొచ్చుకున్నాను. మమ్మీ వాళ్ళది, అమ్మమ్మ వాళ్ళది ఒకటే విలేజ్. అమ్మమ్మ కూడా వచ్చింది నేను వెళ్ళే ముందు. తను కూడా అప్పాలు చేసింది మాతో పాటుగా. ఇలా సూరకాయ ఇస్తే దాన్ని కూడా అందులో వేసి పంపించారు. ఇవి ఏంటంటే అరిసెలండి. అరిసెలు సపరేట్గా ఒక కవర్లో వేసి తీసుకొచ్చుకున్నాను. ఎందుకంటే సకినాలు, మడుగులతో పాటు వేసుకొస్తే వీటి అరిసెల స్మెల్ అనేది వాటికి పట్టి స్వీట్గా ఉంటాయని, ఇవి కారం కారంగా ఉంటాయని వీటికి వాటికే కవర్లు వేసి తీసుకొచ్చుకున్నాను. ఇవి చక్కెర అరిసెలండి, బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ అరిసెల యొక్క ఆనకం అమ్మమ్మ పట్టింది. ఇంతకు ముందు వీడియోలో కూడా దీపావళి రోజు అమ్మమ్మ అరిసెలు చేసినప్పుడు సేమ్ ఇలానే చేసిందండి. మీకు ఒకవేళ అరిసెలది కావాలి అనుకుంటే మా ఛానల్లో వీడియో ఉంది, వెళ్ళి చూసేయండి. ఇవి తీసి నేను ఒక బేసన్లో వేసుకొని పక్కకు పెట్టేసుకున్నానండి. ఇవి చక్కెర అరిసెలు కదా, కొద్దిగా తెల్లగా ఉంటాయి. బెల్లంతో చేసినవి అయితే కొంచెం బ్లాక్గా ఉంటాయి కదా. ఇవి అంటే ఎక్కువ మొత్తం చక్కెర వేసింది, బెల్లం కొద్దిగానే వేసి చేసింది. ఇవి మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. ఇలా పక్కకు పెట్టేసాను వాటిని. తర్వాతకి నెక్స్ట్ వచ్చేసి ఏం తీస్తున్నాను అంటే స్వీట్ పొటాటో, కందగడ్డ. ఇది మేము బయలుదేరే ముందు అమ్మ తీసుకుంది మా మిన్ను కోసమని, ఈ సంచిలో వేసి పంపించిందండి. దాన్ని కూడా తీసుకొచ్చేసాము. ఇప్పుడు ఇదేంటి అంటే చిక్కుడుకాయ. చిక్కుడుకాయ దాదాపు ఒక 3 kgs అలా తీసుకొచ్చాము కావచ్చు. ఫ్రిడ్జ్లో ఉంటే వారం 10 రోజుల దాకా ఉంటుంది, తీసుకుపోమ్మని
పెట్టింది వద్దంటే ఇంకా తీసుకొచ్చాను. అదంతా చిక్కుడుగాయనండి. తర్వాతకి టమాటాలు, ఇవి చేను టమాటాలు మంచిగా పుల్లగా చాలా బాగున్నాయి టేస్ట్. ఇవి కూడా పంపించారు. ఈ టమాటా చట్నీ ఇట్లా చేసుకుంటాం కదా అని టమాటా పచ్చడి పెట్టమని అవి ఒక 2 kgs అవుతాయి కావచ్చు, అవి కూడా పంపించింది. వీటితో పాటుగా అలాగే కొత్తిమీర, పుదీనా మాత్రం అమ్మమ్మ వాళ్ళదండి. ఇంతకుముందు షార్ట్ వీడియోలో కూడా నేను పుదీనా తోట పెట్టాను ఒకసారి. కొత్తిమీర చేనులోదే, టమాటాలు చేనులోనియే. మన భూమిలో పండినవి మనకు ఎక్కువ మొత్తం వెళ్ళకున్నా మన ఇంట్లో వరకు వెళ్ళినా కానీ వాటిని మనం తింటే మనకి ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది కదా. అలా అని వాటిని ఎందుకు అని నాకు పంపించారు తీసుకెళ్ళమని. ఇదేంటంటే పుదీనా అండి. ఇది కూడా టమాటా చట్నీలో వేసుకోవచ్చు, సపరేట్ పుదీనా చట్నీ చేసుకోవచ్చు. అలా అని వాటిని కూడా తీసుకొచ్చాను. ఈ ఫ్లవర్స్, ఇంటికాడ ఉన్న ఫ్లవర్స్, చామంతి, కనకాంబరం ఇవన్నీ తీసుకొచ్చి ఇస్తే నేను అల్లుకొని కొన్ని మా మిన్నగానికి తీసుకొచ్చాను, కొన్ని నేను పెట్టుకున్నాను. ఇదేంటంటే నెయ్యి అండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంది టేస్ట్ మాత్రం. మా జున్నుగాడైతే రోజుకి ఒక స్పూను పెడుతున్నాను అన్నంలోకి. తను అన్ని ఆల్ కర్రీస్ తింటుంది. అన్నంలో కొద్దిగా కర్రీ వేసి కొద్దిగా నెయ్యి వేసి పెడతాను. అలా ఆమె కోసమని నేను ఇక్కడ అమ్మ వాళ్ళ దగ్గరనే, తెలిసిన వాళ్ళ దగ్గరనే డబ్బులు ఇచ్చి నెయ్యి తిప్పించుకున్నాను. ఇదేంటంటే కొత్తిమీర, ఇది మన దేశవాళీ కొత్తిమీర అండి. స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది అది. తర్వాతకి కరివేపాకు అండి. కరివేపాకు కూడా తెచ్చుకున్నారా అని క్వశ్చన్ మాత్రం వేయకండి. ఎందుకంటే మేము ఉండే ప్లేస్లో మాత్రం కరివేపాకు చెట్టే లేదు ఊళ్ళో. దాదాపుగా మా గల్లీకి అంటే మా వాడ మీద ఉన్న ఇళ్ళల్లో అసలు కరివేపాకు చెట్టే లేదు. ఒక్కసారి తెచ్చుకున్నామంటే మళ్ళీ దాన్ని ఫ్రిడ్జ్లో వేసి అది ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజుల దాకా అదే యూజ్ చేసుకుంటాం. చిలకల కాడ కూడా కరివేపాకు చెట్టే లేదు. కరివేపాకు మాత్రం మాకు కరివేనండి. తర్వాతకి చిక్కుడుగాయ చాట్లో వేసాను కదా, అది చిక్కుడుగాయ. ఇది నెక్స్ట్ ఎండుమిర్చి తాలింపుల కోసం, పప్పు చారులకు కానీ దేనికైనా తాలింపుల కోసం పడతాయి కదా ఎండుమిర్చి. నెక్స్ట్ వచ్చేసి అప్పాలండి, లాస్ట్ అండ్ ఫైనల్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అప్పాలు ఒక ఎత్తు. ఇవన్నీ మొత్తం ముక్కలు అయిపోయాయి. చుంచుకొని తిని పని లేకుండా అవే విరిగిపోయాయి. ఎక్కడనో ఒకటి సగినప్పాలు కొద్దిగా మంచిగా ఉన్నాయి, మిగిలినవన్నీ ముక్కలుగా విరిగిపోయాయి. అవన్నీ తీసి నేను ఎప్పటికీ వేసుకునే క్యాన్లో వాటిని స్టోర్ చేసుకున్నాను. సకినాలు, మడుగులు, స్వీట్ ఐటమ్ ఒకటి అరిసెలు, అంతేనండి. ఈ 3 చేసాము. అప్పటికి నేను 3 days ఉండి ఇవి చేసుకొని తీసుకొచ్చాను. స్పెషల్గా మా మిన్నుగాని కోసమే, వానికి అప్పాలు స్నాక్ అంటది, ఏదో ఒకటి చేసి పెడతా కాబట్టి ఇవి కూడా కొన్ని పాలల్లో కానీ టీలో కానీ వేసుకొని తింటుందని తన కోసమే చేసి తీసుకురావడం జరిగింది. ఇలా పైన అప్పాలన్నీ క్యాన్లో వేసుకున్నాను. మిగిలినవి కింద మొత్తం తుక్కు అయిపోయినది. అవి సపరేట్గా ఒక బేసన్లో వేసి పక్కకు పెట్టేసుకున్నాము. ఇవ్వండి నేను అమ్మ వాళ్ళ ఇంటి నుంచి తీసుకొచ్చుకున్న పిండి వంటలు, అలాగే వెజిటేబుల్స్, ఆకుకూరలు. ఈమెంటి అన్ని వెజిటేబుల్స్ తీసుకొచ్చుకొని వీటిని వీడియో తీస్తుందని మాత్రం అస్సలు అనుకోకండి. ఎవరి పేరెంట్ అయినా కానీ, ఎవరి తల్లిదండ్రులైనా కానీ వారింటికాంచి ఏ చిన్న వస్తువు అయినా ఏదైనా కానీ తీసుకొచ్చుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరండి. ఇది మా అమ్మ వాళ్ళవి నా కోసం పంపారు అని అన్న ఫీలింగ్, అన్న సాటిస్ఫాక్షన్ మాత్రం ప్రతి ఒక్కరికి ఉంటుంది, ప్రతి ఒక్క కూతురికి ఉంటుంది. నాకు కూడా అంతేనండి. వాళ్ళు పంపిస్తుంటే మనం వద్దనలేం కదా, ఇది తీసుకువెళ్ళంట అంటే మనము వద్దనలేం కదా. వాళ్ళ హ్యాపీనెస్సే మన హ్యాపీనెస్. మా అమ్మ నాన్న వాళ్ళు మాత్రం నాకు ప్రతిసారి నేను వచ్చేటప్పుడు ఏదో ఒకటి తీసుకొస్తూనే ఉంటాను, నాకు పంపిస్తూనే ఉంటారు వాళ్ళు. ఈసారి మాత్రం నేను వెళ్ళినప్పుడు ఇవి తీసుకొచ్చుకున్నానండి. ఇదండి వాటి వీడియో. ఈ వీడియో కనుక పూర్తిగా చూసినట్లయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మా ఛానల్ని కానీ మా వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే
సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాతకి ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. దాని ద్వారా మా వీడియోస్ అన్నీ చూసేయచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.